సంవత్సరం ఆగాక పెళ్లి చేస్తాను అని. వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఇష్టం లేకుండా ఏడికి పోద్ది? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినోళ్ళు. మనకి మనం అనుకోవటం కాదే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు తిరిగారు అనడం కాదు. ఇష్టం ఉందని వాడు చెప్పాలి. అర్థమైందా? ఏంటి ఈరోజు ఏమైనా లేట్ అయిందా? హలో బావా. ఏంటి వెన్నెలా, ఇంకా వర్క్ ఉందా? లేదు బావా, అయిపోయింది. నువ్వు వచ్చేసావా? ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఒక 5 minutes బావా, వచ్చేస్తాను. ఓకే. వెన్నెలా, ఏంటా హడావిడి? అర్జెంటుగా వెళ్ళాలా? మా బావ వచ్చాడంట విశాల్, బయట వెయిట్ చేస్తున్నాడంట. సో టైం అయిందిగా, త్వరగా వర్క్ కంప్లీట్ చేసి బయలుదేరుతాను. గుడ్ ఈవినింగ్ సార్. మానస్, ఎలా ఉంది ఆఫీస్ వర్క్? బాగుంది సార్. వెన్నెల కోసం బయట వెయిట్ చేస్తున్నావంట, లోపలికి రావచ్చు కదా? ఎందుకు సార్, ఎలాగూ బయలుదేరటమే కదా. తాను వచ్చేస్తుందిలే. పోనీ నేను తీసుకొచ్చి డ్రాప్ చేయనా? పర్లేదులే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. లేదు సార్, వెన్నెల్ని రోజు నేనే డ్రాప్ చేస్తానని మావయ్య వాళ్ళకి మాటిచ్చాను. వెన్నెల నా బాధ్యత, సో నేనే తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, గుడ్.
విశాల్. జస్ట్ 5 minutes వర్క్ ఉంది, ఫినిష్ చేసి నేను మా బావతో వెళ్ళిపోతాను. పర్లేదులే, పని అయ్యాక వెళ్తాను. నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? నీకోసం అని కాదు, నాకు కొంచెం వర్క్ ఉంది. యూ క్యారీ ఆన్. సూర్య, వెన్నెలమ్మేంది ఇంకా రాలేదు? ఆఫీస్ అవ్వాలిగా అత్త. ఇంకా అయిపోకుండా ఉంటాదా? ఈ పాటికి ఆఫీస్ నుంచి బయలుదేరుండాలా? ఆఫీసులో పనుండి ఆగిపోయిందంటావా? లేకపోతే దారిలో ఏమైనా ఇబ్బంది అయిందంటావా? అత్త, ఎందుకు భయపడుతున్నావు? తోడుగా మన మానస్ ఉన్నాడుగా. అవును, మానసున్నాడుగా. ఏందో సూర్య, బిడ్డ రావటం కాస్త ఆలస్యమైతే చాలు, మనసంతా ఏదోలా అయిపోతా ఉండాది. అత్త, మనం భయానికి అలవాటు పడ్డాం, కానీ వెన్నెల ధైర్యానికి అలవాటు పడింది. ఏం చేస్తాను సూర్య, ఇన్ని దినాలు ఆడికి పోయినాది. ప్రశాంతంగా ఉండాదని ఏ చీకు చింత లేకుండా ఉండాము. కాని ఆడ కూడా వెన్నెలమ్మ మీద దాడి చేయాలని చూసినారని తెలిసినాక ఇప్పుడు భయం వేస్తా ఉండాది. అంతగా భయపడాల్సిన అవసరం లేదు అత్త. మానస్ నేనున్నాను మావయ్య అని ధైర్యం చెప్పాడుగా. మానస్ ఆ మాట అన్న దగ్గర నుంచి నాకు భయం తగ్గింది. వెన్నెల విషయంలో నేను ధైర్యంగానే ఉన్నాను. ఏమో సూర్య, ఒకసారి ఫోన్ చేసి చూడు, మానస్ ఆఫీస్ కాడికి పోయినాడో లేదో. మోయ చెప్పండి. ఎరా మానస్, వెన్నెల ఆఫీస్ నుంచి బయలుదేరిందా? లేదు మోయ, నేను ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నా. అవునా? ఏం లేదురా, ఆఫీస్ నుంచి బయలుదేరిందా లేదా అని ఫోన్ చేశాను రా, అంతే. మోయ మీరేం టెన్షన్ పడకండి, చెప్పానుగా వెన్నెలకి తోడుగా నేనున్నానని. ఆఫీస్ అయిపోగానే నేనే తీసుకొస్తాను. నువ్వున్నావనే ధైర్యం రా. సర్లే, వెన్నెల రాగానే వెంటనే వచ్చేయండి రా. అలాగే మోయ. ఏంటి బయలుదేరినారంట? వెన్నెల ఆఫీస్లో ఉందంట. తను బయటికి రాగానే వాడు బయలుదేరతా అన్నాడు. మానస్ ఎక్కడున్నాడంట? వాడు వెన్నెల ఆఫీస్ బయట వెయిట్ చేస్తున్నాడు. పోన్లే, ఏదో మాట అన్నాడని కాకుండా అన్నమాట ప్రకారం బాధ్యతగా ఉంటున్నాడు. నిజమే అత్త, వయసులో చిన్నవాడైనా మానస్ ఇంత బాధ్యతగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అవును సూర్య, వెన్నెలకిన్నాళ్ళు మన అంటే ఉండాది. కానీ ఇప్పుడు బసవండ దొరికినాది, మానస్ అండ కూడా దొరికినాది. మొదటి నుంచి మన కుటుంబానికి ఏ కష్టం వచ్చినా వెంటనే వచ్చేది బసవడే. అలాంటిది బసవ ఈరోజు కుటుంబంతోనే ఇక్కడికి వచ్చేశాడు. పేరుకి తన కొడుకు కోసమే వచ్చాడని చెప్పినా మన వెన్నెల్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక దానికోసమే కుటుంబంతో సహా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాడని నాకు తెలుసత్తా. నువ్వన్నది నిజమే సూర్య. లేదంటే బసవ ఊరిని పొలాలని విడిచిపెట్టి అంత తొందరగా వచ్చేవాడే కాదు. బసవ మానస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకింకా ధైర్యం వచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉండగా వెన్నెల్ని శత్రువుల చేతుల్లో పడనివ్వరు. ఇదే సరైన సమయం సూర్య. మనం ఉండాము, తోడుగా బసవ ఉండాడు, మానస్ ఉండాడు, అందరం ఉండాం. ఇక ఆలోచించకుండా ఆ సునందని, దాని మనవరాల్ని, ఆ భరత్గాణ్ణి మొత్తాన్ని అడ్డు తప్పించినావంటే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతాది. ఎక్కువగా ఆలోచించడం కూడా మంచిది కాదు సూర్య. నాకైతే ఇదే మంచి సమయం అనిపిస్తా ఉండాది. తొందరగా ఆ ముగ్గురి కథ ఏందో తేల్చాలా? అవునత్తా, ఆ ముగ్గురు గురించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే.
విశాల్, నా వర్క్ అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. నేను వస్తాను, పద. అదేంటి, ఏదో వర్క్ ఉందన్నారు కదా? లేదు, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. నా గురించి మీరు వెయిట్ చేయడం ఎందుకు? నా వర్క్ కంప్లీట్ చేసుకోగానే నేను వెళ్ళిపోయేదాన్నిగా. ఒంటరిగా నిన్ను వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు. నా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసుంటే వెయిట్ చేయించేదాన్ని కాదు. నేనేం ఫీల్ అవ్వలేదు, నువ్వు ఏం ఫీల్ అవ్వకు, పద. సారీ బావా, లేట్ అయింది. ఎందుకు మానస్ ఇంతసేపు వెయిట్ చేయడం? నేను కార్లో డ్రాప్ చేసేవాడిని కదా. లేదు సార్, మా మావయ్యకి మాట ఇచ్చానని చెప్పాను కదా, సో ఎంతసేపు అయినా వెయిట్ చేసి నేనే తీసుకుని వెళ్తాను. ఓకే, వెన్నెల గురించి బాగా కేర్ తీసుకుంటున్నారు. తనకి ప్రాబ్లం ఉందని తెలిసింది కదా సార్, అందుకే అందరం అంత కేర్ తీసుకుంటున్నాం. అవునులే, మీరు చెప్పింది కరెక్టే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. ఓకే సార్, ఇప్పటికే లేట్ అయింది, మావయ్య వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, మేము బయలుదేరుతాం. యా ఓకే, వెళ్ళండి. బాయ్ వెన్నెల. బాయ్ విశాల్. వదినా, దానికి సెక్యూరిటీ పెరిగింది. ఎవరికి? ఇంకెవరికి? ఆ వెన్నెలకి. బాడీ గార్డ్స్ ని బౌన్సర్స్ ని పెట్టుకుని తిరుగుతుందా అది? బాడీ గార్డ్స్ ని బౌన్సర్స్ ని కాదు, వాళ్ళ బావని పెట్టుకొని తిరుగుతుంది. ఏంటి నువ్వనేది? అవును సుధా, రోజు ఆ మానస్ గాడు వెన్నెలను తీసుకొని ఆఫీస్కి వెళ్తున్నాడు. వాడందుకు ఇక్కడి దాకా వచ్చాడనమాట. ఆఫీసులో పనని చెప్పి ఆ బసవాని వాడి కొడుకుని బాడీ గార్డ్స్ గా తెచ్చుకున్నారు. ఎవ్వరూ లేనప్పుడే ఏం చేయలేకపోయినా ఇప్పుడు వాళ్ళు పక్కనుంటే ఇంకేం చేస్తాం? నాని, ఏంటి నువ్వు చెప్పేది వింటున్నావా? ఆ వెన్నెల బావ రోజు తన ఆఫీస్కి తీసుకుని వచ్చి అయిపోయిన తర్వాత తీసుకెళ్తున్నాడంట. ఆ విషయం మీకిప్పుడు తెలుసు, నాకెప్పుడో తెలుసు. తెలుసా? చూడండి, నేనిక్కడున్నా నా కళ్ళెప్పుడు నా శత్రువుల కదలికల మీదే ఉంటాయి. నాని, నువ్వు చాలా షార్ప్. ఇప్పుడేం చేద్దామో చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు, కాసేపు వెయిట్ చేయండి, మీరే గుడ్ న్యూస్ వింటారు. ఏంటో వదినా, మాకు చెప్పకుండా ఏమైనా ప్లాన్ చేసావా? చెప్పు నాని, ఏం ప్లాన్ చేశావో? చెప్పి చెప్పి బోర్ కొట్టేసిందమ్మా, అందుకే ఈసారి చెప్పదలుచుకోలేదు. చేసి చూపిస్తా. కొద్దిసేపట్లో న్యూస్ వస్తుంది కదా, వినడానికి రెడీగా ఉండండి. రా, మాకు కూడా ఎందుకు టెన్షన్, చెప్పొచ్చు కదా నాని. నేను చెప్పడంలో కంటే వినడంలో ఇంకా థ్రిల్ ఉంటుంది. కాస్త ఓపిక పట్టండి.
అన్నా, వాళ్ళు ఇప్పుడే నన్ను క్రాస్ చేసి వెళ్తున్నారు. మీరు రెడీగా ఉండండి, నేను కూడా వస్తున్నాను. దగ్గరికి వచ్చావు, దీన్ని చంపేస్తా. వెన్నెలకేమైనా అయిందో చంపేస్తారా నిన్ను? వదలండ్రా. విశాల్, బీ కేర్ఫుల్ విశాల్. బాబా, ఆగండి, సంగతి చెప్తాను. ఎవరు పంపించారా మిమ్మల్ని? మీ అంతా చూస్తాను. త్వరగా తిండ్రా. విశాల్, బాబా. వెన్నెల, ఆర్ యు ఓకే? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు బావా, మీకేం కాలేదు కదా? ఓకే, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. రండి వెన్నెల, మో. పర్వాలేదు, పద వెళ్దాం. నేను మీ వెనక బైక్లో ఫాలో అవుతాను. ఓకే మానస్.
సమయానికి నీతో మానసు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నువ్వు ఒంటరిగా వాళ్ళకి దొరుకుంటే మళ్ళీ నువ్వు మా కంటికి కనిపించేదానివా? డాడీ ఏం కాలేదు కదా? ఏం కాలేదు అనుకో, ఏదో ఒక రోజు అయి తీరుతుంది. వాళ్ళు నేను టార్గెట్ చేస్తారు, నిన్ను నాకు దూరం చేయాలని చూస్తున్నారు. వెన్నెలా ప్లీజ్, దయచేసి ప్రమాదంతో ఆటలాడుకో.